సుప్రజ: అసలు చెల్లి ఏం తప్పు చేసిందని ఇక్కడి నుండి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అంది. కిషోర్, శ్రావణి మొహమొహాలు చూసుకున్నారు. అప్పుడే రిషి సిఐ మొబైల్ తీసి మెసేజ్లు చూశాడు. మిత్ర వరుస మెసేజ్లు చూసి స్టన్ అయ్యాడు. వెంటనే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితి ఏంటి అని. మీ వదిన ఎంటర్ అయింది సీన్లోకి. ఫుల్ సపోర్ట్ మీకు అంటూ రిప్లై వచ్చింది. శ్రావణి: ఎందుకు అంటావేంటి తింగతాన, ఇది చదువు పక్కదారి పట్టించి ప్రేమ అంటూ తిరిగితే మన పరువు ఏమవ్వాలి అంది. సుప్రజ: అసలు నిన్న రిషి లేకపోతే మన పరువు నిన్నే పోయేది. అలాంటిది తన వల్ల మన పరువు పోదు. అయినా కృతిని అర్ధాంతరంగా ఇక నుండి మన ఊరు తీసుకెళ్తే మన చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అడగరా? మీరెంత కవర్ చేసినా వాళ్ళు అనుకునేవంటారు కిషోర్. అందుకని దీన్ని ఇక్కడే వదిలి వెళ్ళమంటావా అని అడిగాడు కోపంగా. సుప్రజ: మీ ఇద్దరే ఈ విషయాన్ని పెద్దది చేసి అందరికీ చెప్తారు. పోనీ ఒక పని చేయండి డాడీ, మీరే ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. అందరం కలిసే ఉందాం. కృతిని మీరే చూసుకోవచ్చు. ఏమంటారు అని అడిగింది. వాళ్ళ అమ్మమ్మ అందుకుంటూ, నేను అదే అనుకున్నా. ఆ పని చేయండి. అందరం కలిసే ఉంటాం. అప్పుడు ఏ సమస్య ఉండదు అన్నారు. కిషోర్ శ్రావణి వైపు ఏం చేద్దామని అడిగాడు. శ్రావణి: సరే, మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేయండి. మీరు ఇవాళ వెళ్ళండి. సూర్య దిగులు పడతాడు. నేను 2 రోజులు ఆగి బయలుదేరుతా అంది. కిషోర్ సరే అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. శ్రావణి కృతితో మాట్లాడడం లేదు. మిత్ర లైవ్ టెలికాస్ట్ ఆపడం లేదు. ఆ రోజు శ్రావణి కృతి పక్కనే పడుకుంది. రిషికి కృతి పరిస్థితి తెలిసి చాలా బాధపడ్డాడు. అంతా నా వల్లనే అంటూ నిద్రపోలేదు. 2 రోజులు ఉంటానన్న శ్రావణి వారం రోజులైనా వెళ్ళలేదు. కృతిని కాలేజ్కి పంపలేదు. రిషి మిత్ర ద్వారా అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. కృతి సుప్రజతో, అక్క, మమ్మీ ఇంకెన్నాళ్ళు ఉంటుంది, తను ఎలాగైనా పంపు అంది. సుప్రజ సరే అంది. రోజు ఈవినింగ్ సుప్రజ: అమ్మ, నువ్వు ఉండాలనుకుంటే ఉండు, అంతేగాని కృతిని ఎందుకు కాలేజ్కి వెళ్ళనివ్వడం లేదు? ఆయన తప్పు చేసింది నాన్న, అది నీకు అర్థం కాలేదా? అసలు చెల్లి ఏం చేయకుండానే హౌస్ అరెస్ట్ చేస్తే తర్వాత ఎటు శిక్ష అనుభవించా కదా అని మీరు అనుకున్నదే నిజం చేస్తుంది అన్నది. శ్రావణి ఆలోచనలో పడింది. మర్నాడు ఉదయం కృతికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే కృతి సుప్రజ ఫోన్ తీసుకుని రిషికి కాల్ చేసింది. రిషి డల్ వాయిస్తో, చెప్పు సుప్రజ, కృతి ఎలా ఉంది అని అడిగింది. కృతి: నేనే రిషి అంది. రిషి హ్యాపీగా, ఎన్నాళ్ళో అయినట్టుంది చిన్ను, మీ అమ్మ వెళ్ళారా అని అడిగింది. కృతి: అందుకేగా కాల్ చేశా, ఇవాళ కాలేజ్కి వద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం అంది. రిషి: సరే, నేను శ్రీకాంత్ బైక్ తీసుకుని మన పార్క్ దగ్గర వెయిట్ చేస్తుంటా, కాలేజ్ టైం కల్లా అక్కడికి రా అన్నాడు. కృతి సరే అని రెడీ అయి మిత్ర సుప్రజలతో పార్క్ దగ్గరికి వచ్చింది. రిషి అప్పటికే వచ్చి బైక్ మీద స్టైల్గా కూర్చుని కృతి కోసం చూస్తూ ఉన్నాడు. కృతిని దూరంని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పక్కనే ఉన్న మిత్ర సుప్రజలను చూసి, కొంపదీసి వీళ్ళు మాతో రారు కదా, అయినా నా డార్లింగ్ నానాలి, పానకంలో పుడకదా వీళ్ళనేసుకొస్తుంది అనుకుని వాళ్ళు దగ్గరికి రాగానే పల్లికిలిస్తూ, ఏంటి మిత్ర, బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అని అడిగాడు. మిత్ర: రే, మమ్మల్ని తిట్టుకుంటున్నావని అర్థమైంది కానీ మరీ ఓవర్ చేయకు అంది. రిషి: అబ్బే, నువ్వేమో బెస్ట్ ఫ్రెండ్, తనేమో వదిన, మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను అన్నాడు. సుప్రజ: అయ్యా మర్ది గారు, రోడ్డు మీద కాకుండా అలా గుళ్ళోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంది. రిషి: సరే, నేను బండి పార్క్ చేసి వస్తా, మీరు పదండి అన్నాడు. వాళ్ళ ముగ్గురు ముందెళ్ళారు. సుప్రజ, మిత్ర దేవుడికి ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారు. కృతి మాత్రం రిషి కోసం బయటే ఆగింది. రిషి రాగానే కృతి చేపట్టుకొని, ఈ వారం రోజుల్లో ఎంత మిస్ అయ్యానో అన్నాడు. కృతి: నేను కూడా బంగారం అంటూ లోపలికి వెళ్ళారు. దర్శనం అయ్యాక నలుగురు ఒక చోట కూర్చున్నారు. మిత్ర: అదయ్యా సుబ్బారావు సంగతి, నీ పాటికి నువ్వు అనుకున్నవన్నీ చేసేస్తావు, అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించవు. సుప్రజ అక్క కల్పించుకోబట్టి కృతిని వదిలేళ్ళారు ఆంటీ వాళ్ళు, లేకపోతే ఈ పాటికి నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన హృదయం వేదన అని నువ్వు నేను సినిమాలో పాట పాడుకుంటూ ఉండేవాడివి. రిషి: అవునా, అలా పాడాలా అని సుప్రజ వైపు చూసి నవ్వాడు. సుప్రజ కూడా నవ్వుతూ, అంత అవసరం రాదులే మిత్ర, ఎందుకంటే రిషి ప్లానే నేను అమలు చేశా, తను చెప్పమన్నదే నేను చెప్పా మా అమ్మ నాన్నకి అంది. మిత్ర కళ్ళు తిప్పుతూ, అబ్బో సూపర్ అంది. రిషి: సరే చెప్పండి, ఏంటి విషయం అని అడిగాడు. మిత్ర: తొందరగా చెప్పక్క,
ఇప్పుడు మన ఇద్దరం ఎప్పుడు వెళ్తామా అని చూస్తున్నాడు అంది. రిషి స్మైల్ ఇచ్చి అర్థమైంది కదా అన్నాడు. సుప్రజ, రిషి, కృతి మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. వినండి, కృతికి ఎప్పుడోనే ఒక సంబంధం అనుకున్నారు. అది ఎవరితో అనేది తెలియదు. మొన్న అమ్మమ్మతో అంటుంటే విన్నాను. అది విని కృతి భయంగా రిషి చేతిని పట్టుకుంది. రిషి తన చేతితో కృతి చేతిని తట్టాడు. సుప్రజ కంటిన్యూ చేసింది. రిషి, నీవంటే నాన్నకి అసలు ఇష్టం లేదు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పెళ్ళికి ఒప్పుకోడు. నాన్నకి ఇష్టం లేకుండా అమ్మమ్మ మీకు సపోర్ట్ చేయరు. అందుకే నేను ఒకటి అనుకుంటున్నా. కృతికి నెక్స్ట్ వీక్ 18 సంవత్సరాలు వస్తాయి. మీరిద్దరూ పెళ్లి చేసేసుకోండి. నేను మిత్ర అభి మీ దగ్గరుండి పెళ్లి చేయిస్తాం అంది. రిషి వెంటనే మీ నాన్న చేయిస్తాడు నా పెళ్ళి పోలీసులతో అన్నాడు. కృతి, అక్క మేము ఇంకా చిన్నవాళ్ళమే. నాకు రిషి మీద ఇష్టం కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. తనకు అంతే అని అలా అని పెళ్లి వయసు కాదు. నాన్న నాకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాడు? అంతవరకు వస్తే అప్పుడే ఆలోచిస్తా. నువ్వు మిత్ర మాతో ఉండడం మా అదృష్టం. ఇంకో విషయం, అభికి నేనే టైం చూసి మా విషయం చెప్తాను. వాడు నా ద్వారా తెలిస్తేనే సంతోషిస్తాడు. మేము ముందు సెటిల్ అవ్వాలి, తర్వాత ఏదైనా అంది. రిషి, అవును సుప్రజ, కృతి చెప్పింది కరెక్ట్. అంత తెగేదాకా వస్తే నేనేంటో అప్పుడు చూపిస్తా అన్నాడు. మిత్ర, అవునక్క, వీళ్ళు చెప్పేది నిజమే. ముందు ఎవరి కెరీర్లో వాళ్ళని సెట్ అవ్వని అన్నది. సుప్రజ, సరే మీ ఇష్టం రిషి. యువర్ లైక్ సూర్య. నాకు వాడెంతో నువ్వు అంతే. మా చెల్లి జాగ్రత్త అని మిత్రతో వెళ్దామా అని అడిగింది. మిత్ర, సరే అక్క అని కృతికి రిషికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే రిషి, చిన్ను ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. కృతి నీ ఇష్టం అంది. ఇద్దరు చేతుల్లో చేసుకుని బయటకు వచ్చారు. రిషి బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా పోనిచ్చాడు. కృతి తనని పట్టుకుని కూర్చుంది. ఒక అరగంట తర్వాత ఏదో రిసార్ట్ ముందు బండి ఆపాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నారు. రిసార్ట్ అంతా కోలాహలంగా పిల్లలు ఆడుకుంటూ సందడిగా ఉంది. కృతికి బాగా నచ్చింది. రిషి, ఇప్పుడు చెప్పు చిన్ను, ఎలా ఉన్నావు అని అడిగాడు. కృతి, నువ్వు ఉండగా నేను బాగా ఉంటాను అంది. మీ అమ్మ కొట్టిందంట, నా వల్లే కదా అని కృతి బుగ్గలు నిమిరాడు. కృతి, లైట్ తీసుకో, అమ్మగా కొట్టింది, ఏం కాదులే అంది. అవును, ఎలా ఉంది నీ జాబు అని అడిగింది. పర్లేదు, ఏదో ఉంది సోదిగా. అదేంటంత నీరసంగా చెప్తున్నావు? బిల్స్ ఎంటర్ చేయడం అంటే చేరా, కానీ ఇప్పుడు ఎవరైనా తిని వదిలేసిన ప్లేట్స్ అవి కూడా తీయమంటున్నాడు ఓనర్. అదేంటి, సర్వర్స్ లేరా? అది సెల్ఫ్ సర్వీస్. ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే వేయాల డస్ట్బిన్లో అంటూ సాగదీశాడు రిషి. అయితే ఏముంది, కొంతమంది మీ బాబులాగా బలిసిన వాళ్ళు వస్తారు అనగానే కృతి కోపంగా, మా నాన్నేం లావుగా ఉండడు అంది. రిషి, ఓసిని పొట్టి, బలిసిన వాళ్ళంటే సౌండ్ పార్టీలు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళని మేము అలాగే పిలుచుకుంటాం అన్నాడు. కృతి, ఓ, డబ్బున్న వాళ్ళంతా అలాగే ఉంటారా? రిషి, అందరూ ఉండరు, కొంతమంది అలా చేస్తారు. కృతి, కొంతమంది అంటే? రిషి, ఎలా చెప్పాలి, ఆ మధ్యలో డబ్బులు వస్తాయి వాళ్ళు. కృతి, అలా అయితే నువ్వు అంతేనా? కొన్నేళ్ళ తర్వాత నీకు బాగా డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు కూడా ప్రౌడ్గా తయారవుతావా అనగానే రిషి, అప్పుడు నువ్వు నాతోనే ఉంటావుగా. ఎక్కడైనా ఎక్కువ చేస్తున్నా అనిపిస్తే నన్ను డౌన్ చేయడానికి. అవును, అంత నమ్మకం ఏంటి చిన్ను? నేను కూడా డబ్బు బాగా సంపాదిస్తానని అని అడిగాడు. కృతి, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఏదో ఒక రోజు నువ్వు పెద్ద హీరో అవుతావు అంది. రిషి, అది అంత ఈజీ కాదు. మనకు వెనక బ్యాక్గ్రౌండ్ లేదు. ఎంతో కష్టపడితే కానీ ఒక లెవెల్కి వెళ్ళలేం. దానికి చాలా టైం పడుతుంది. అసలు ఒక్కోసారి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా అనే డౌట్ వస్తుంది అన్నాడు. కృతి, హలో మాస్టారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అంత ఈజీగా రారు. వాళ్ళని నిరూపించుకోవడానికి బాగా కష్టపడ్డారు మన తెలుగు హీరోస్. అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కష్టపడి ఇండస్ట్రీని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇప్పటి నుండి అలా డల్ అవ్వకు. అసలు ప్రయత్నం మొదలు పెట్టకుండా ఫలితం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు 3 years టైం ఉంది. నీకు అవసరమైన ఫ్రేమ్స్లో శిక్షణ తీసుకో, చివరి వరకు ట్రై చేయి. నేను ప్రతి అడుగులో నీ వెంటే ఉంటా అంది. రిషి, నువ్వు అలా బూస్టప్ చేయి, నేను దూసుకెళ్తా అన్నాడు. కృతి నవ్వుతూ, ఇంకోటి చెప్తా విను. మనకు చేసే పని కరెక్ట్ అనిపించి ఎవరికి హాని చేయండి అయితే మనం ఆ పనిని ఆనందంగా చేయాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్. చేసే పనికి
పెద్ద పని చిన్న పని అనే తేడా ఉండకూడదు. ఎటువంటి పని చేశామని కాదు, ఎంత తక్కువ స్థాయి పని అయినా ఎంత బాగా చేశామనేదే ముఖ్యం. ఈరోజు నువ్వు ఆ బేకరీలో అకౌంటెంట్ అయినంత మాత్రాన ఎవరో తిన్న ప్లేట్స్ని తీస్తే నీ స్థాయి ఏమీ తగ్గదు. ఏమో ఫ్యూచర్లో నువ్వు పెద్ద స్టార్ అయ్యాక అప్పుడు ఇలాంటివి నీకు గుడ్ మెమరీస్గా గుర్తుంటాయి. సో ఇక నుంచి వాళ్ళు ఏం పని చెప్పినా ఫీల్ అవ్వకుండా చెయ్యి. అలా అని వాళ్ళు నీకేమి కష్టం కలిగే పనులు చెప్పర్లే అంది రిషి. చిన్ను, నీకెలా తెలిసిదంతా బుడ్డి? అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే అసలు నేను ఏమైపోయావాన్నో అంటూ కృతికి దగ్గరగా జరిగి నడుం మీద చెయ్యేసి కూర్చున్నాడు. కృతి ముందు నడుం మీద చేతి అంది. వేసింది తీయడానికి కాదు అంటూ చేత్తో నడుముని గిల్లాడు. కృతి, రిషి నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా అంటూ పైకి లేచి పరిగెత్తింది. రిషి కూడా తను వెనక వెళ్ళాడు. కృతి నవ్వుతూ రిషి కన్నా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ చాలామంది జనాలు నించుని ఏదో చూస్తుంటే అక్కడ ఆగింది. రిషి తనని చూసి ఇట్రా అని సైగ చేశాడు. కృతి రాను అంటూ సైగ చేసి జనంలో ముందుకెళ్ళింది. తను ఆ రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. రిషి కూడా క్రౌడ్లో దూరి వైట్ కలర్ డ్రెస్ కనపడగానే చేపట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. రిషి అటు తిరిగి లాక్కొచ్చి వెనక్కి తిరిగి నీ సంగతి ఇలా కాదు అని చూసేసరికి ఎవరో ఇంకో అమ్మాయి సీరియస్గా చూస్తుంది. ఏంటి మిస్టర్, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏమో సీరియస్గా. మనోడు దబుక్కున చేయదులేసి సారీ సిస్, నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను అన్నాడు. ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే ఇలా లాక్కొస్తావా, చేయి చూడు ఎలా కందిపోయిందో అని చూపించింది. రిషి అయ్యో మీరు మరీ సుకుమారంగా ఉన్నారే అన్నాడు. ఆ అమ్మాయి నేను సుకుమారం కాదు, నువ్వే మోటుగా ఉన్నావు, ఎలా తట్టుకుంటుందో నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని వెళ్ళిపోయింది. రిషి ఏదో ఆలోచిస్తుంటే కృతి వెనక డిప్ప మీద ఒక్కటి పీకి అయ్యిందా అంటూ నవ్వి మళ్ళీ పరిగెత్తింది. రిషి మర్యాదగా ఆగు చిన్ను, నీ అంతటా నువ్వే వస్తే ఏమి చేయను, నేను పట్టుకుంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు అంటూ కృతి వెనక పరిగెత్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే మైక్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని వినపడి కృతి ఆగింది. రిషి వచ్చి దొరికావంటూ చేపట్టుకున్నాడు. కృతి ఒక్క నిమిషం, మైక్లో ఏదో అనౌన్స్ చేస్తున్నారు, వెళ్దాం పద అని అటు రిషి చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. అక్కడ స్టేజ్ మీద ఒక అమ్మాయి మైక్ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రిసార్ట్ వాళ్ళు కాంపిటీషన్ అరేంజ్ చేశారు. వయసు 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు జంటగా రావాలి. జంట అయితే 2 అమ్మాయిలు, అబ్బాయిలైనా పర్లేదు, కాకపోతే ఈ జంటలో ఎవరికైనా వంట రావాలి, అదే రూల్ అంది. మీకు అరగంట టైం, ఎన్ని ఐటమ్స్ అయినా చేయండి, ఎంత టేస్ట్గా చేస్తుంది ముఖ్యం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అంది. అది విని కృతి పద మన నేమ్స్ ఇద్దాం అని వెళ్ళి నేమ్స్ ఇచ్చింది. అలా 20 జంటలు నేమ్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ ఒక హౌస్లోకి తీసుకొచ్చారు. ఆ యాంకర్ వచ్చి వాళ్ళందరినీ ఒక పెద్ద రూమ్లోకి తీసుకెళ్ళింది. అక్కడ అన్ని రకాల కూరగాయలు, వంట దినుసులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. మీకు కావాల్సినవి తీసుకోవడానికి 10 నిమిషాల టైం. ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఈ రూమ్ వెనక డోర్ ఉంది, ఎవరు ముందు వెళ్తారో వాళ్ళు అక్కడ ఉన్న స్టవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవర్ టైం స్టార్ట్స్ నౌ అంది. కృతి ఫాస్ట్గా 2 ప్లాస్టిక్ బుట్టలు తీసుకుంది. కృతి రిషికి ఒక బుట్ట ఇచ్చి నువ్వు ఇందులో అన్ని కూరగాయలు ఇయ్యి, సుమారు 1/2 కిలో ఉండేలా వెయ్యి అని తను ఇంకో బుట్టలో వంట సామాగ్రి వేసింది. ఇద్దరు వెనక డోర్ నుంచి వెళ్ళారు. వీళ్ళకన్నా ముందు ఇంకో జంట వాళ్ళకి కావాల్సిన ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. కృతి 4 బర్నర్స్ ఉన్న స్టవ్ సెలెక్ట్ చేసుకుని రిషి చేతిలోని బుట్ట తీసుకుని స్టవ్ పక్కన నీట్గా అరేంజ్ చేసింది. కృతి రిషితో నీకు కూరలు కట్ చేయడం వచ్చా అని అడిగింది. వచ్చు అన్నాడు. సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆలు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫాస్ట్గా కట్ చేయి అని తను తెచ్చిన పెద్ద ప్లేట్ ఇచ్చింది. ఈలోపు తను బియ్యం తీసుకుని కడిగి పట్టి రెడీ చేసింది. నిమ్మకాయలు కట్ చేసి రసం తీసింది. ఈలోపు అందరు రావడంతో యాంకర్ పాప వచ్చి అందరూ రెడీనా అని అడిగింది. అందరూ ఎస్ అనగానే యువర్ టైం స్టార్ట్స్ నౌ అని అరిచింది. అంతే. కృతి ముందు కుక్కర్లో రైస్ పెట్టింది. ఇంకోవైపు రసం. రిషి ఆలు ఇవ్వగానే మూడో వైపు ఫ్రై. తను ఇంకోవైపు కేసరి స్వీట్ మొదలుపెట్టింది. ఈ అరగంటలో చేసే పని మీదనే తప్ప ఎటు చూడడం లేదు. మిక్సీలో అరేంజ్ చేశారు. అందరూ కంగారుగా మిక్సీ వైపు వెళ్ళడం, మళ్ళీ ఏదో మర్చిపోయినట్లు రావడం. కృతి మాత్రం జాగ్రత్తగా ఒక్కసారి అన్నీ పట్టుకుని వెళ్ళి రెడీ చేసి తీసుకొచ్చింది.
అరగంట, ఇంకో 5 నిమిషాలు ఉందనగా లాస్ట్ 5 మినిట్స్ అని వినిపించింది. అందరూ వాళ్ళు చేసినవి నీట్గా అరేంజ్ చేస్తున్నారు. కృతి అంతా రెడీ చేసి స్టవ్ క్లీన్ చేసింది. రిషి తననే గమనిస్తూ ఉన్నాడు. ఎంత నేర్పుగా జాగ్రత్తగా చేసింది. అసలు కంగారు కనపడదే. చిన్ను నిజంగా నువ్వు గ్రేట్ బుడ్డి అనుకున్నాడు. అంతే స్టాప్ అని వినిపించి అందరూ ఆపేశారు. ఎవరో 2 జడ్జెస్ వచ్చారు. అందరూ వాళ్ళు చేసిన ఐటమ్స్ ఒక ప్లేట్లో అరేంజ్ చేశారు. వాటిని క్యారెట్స్తో కొత్తిమీరతో డెకరేట్ చేశారు. ఒకళ్ళు రోటీ విత్ కర్రీ, ఇంకొకళ్ళు బిర్యానీ, కొంతమంది స్వీట్లు, అలా ఎవరికి తోచినవి వాళ్ళు చేశారు. జడ్జిలు అందరూ టేస్ట్ చేస్తూ కృతి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. చూస్తూనే ఆశ్చర్యపోయారు. అన్నం, పులిహోర, దద్దోజనం, రసం, ఆలు ఫ్రై, టమాటా చట్నీ, కేసరి స్వీట్. అరగంటలో ఇన్నా అని టేస్ట్ చేశారు. ఒక పావు గంట తర్వాత యాంకర్ వచ్చి ఇప్పుడు మీలో విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ది విన్నర్స్ ఆర్ సుకృతి అండ్ రిష్విక్. అంతే, అందరూ చప్పట్లు కొట్టారు. రిషి, కృతి హైఫై ఇచ్చుకున్నారు. వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిచారు. రిషి రాగానే ముందుగా ఒక మనవి. నేను నా ఫ్రెండ్కి హెల్ప్ మాత్రమే చేశా. ఈ గెలుపుకి తనే పూర్తి కారణం అన్నాడు. జడ్జెస్లో ఒక అతను, నాకు డౌట్ వచ్చింది. దానికి మీరు ఇచ్చే సమాధానం కూడా నాకు నచ్చాలి అన్నాడు. కృతి నవ్వుతూ అడగండి అంది. ఆయన ఇచ్చింది చాలా కొద్ది టైం, మహా అయితే 2-3 ఐటమ్స్ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఏ స్వీటో హాటో చేయొచ్చు కదా. ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేశారు? ఏ నమ్మకంతో చేశారు? గెలుస్తారని అనుకున్నారా అని అడిగారు. అందరూ కృతినే చూస్తున్నారు ఏం చెప్తుందా అని. కృతి, ఫస్ట్ మీరు మాకు ఐటమ్స్ పిక్ చేసుకోవడానికి 10 నిమిషాలు టైం ఇచ్చారు. దానిలో 5 నిమిషాలు మాత్రమే నేను ఐటమ్స్ కలెక్ట్ చేశాను. ఇంకో 5 నిమిషాలు అన్నీ అరేంజ్ చేసుకున్నాం. మీరు అన్నట్లు నేను 1-2 ఐటమ్స్ చేయొచ్చు. దాదాపు అందరూ అలానే చేస్తారు. అందుకే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నెక్స్ట్, మన తెలుగు వాళ్ళకి ఒక అలవాటు అనే కన్నా ఆనవాయితీ అనొచ్చేమో. మనం ఎన్ని తిన్నా భోజనం చూస్తేనే కడుపు నిండినట్లు ఫీల్ అవుతాం. అందుకే నేను ఏకంగా విందు భోజనం వండేశాను. ఇంకా లాస్ట్గా గెలుస్తానని అనుకున్నారా అని అడిగారు. నేను ఏ పని చేసినా గెలుపు ఆశించి చేయను. ముందు నా ప్రయత్నంలో లోపం లేకుండా పని మొదటి నుంచి చివరి వరకు చేస్తాను. గెలుపు ఓటమి అనేది మనం మన పనిని ఎంత బాగా ఇష్టంగా చేసామనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను గెలుపు గురించి ఆలోచన లేకుండా నా గోల్ సాధించా అంది. అందరూ చప్పట్లు కొట్టారు. యాంకర్ పాప, ఇప్పుడు విన్నర్స్కి మన రిసార్ట్ తరపున 10,000 మనీ ప్రైజ్, ఇంకా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కేకే గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి 5,000 ప్రైజ్ మనీ అనగానే కృతి, రిషి షాక్. మనీ క్యాష్గా ఇచ్చారు. అందరికీ లంచ్ అక్కడే అరేంజ్ చేశారు. కృతి, రిషి తింటూ ఉంటే ఒక అతను వచ్చి, సుకృతి గారు, మీ లంచ్ అయ్యాక మా సార్ మిమ్మల్ని కలవమన్నారు. బయట పింక్ కలర్ షెడ్ ఉంది కదా, అక్కడికి రండి అనేసి వెళ్ళిపోయాడు. కృతి, రిషి ఫాస్ట్గా లంచ్ కానిచ్చి అతను చెప్పిన వైపు వెళ్ళారు. వెళ్ళేసరికి ఇందాక చెప్పిన అతను అక్కడే ఉండి, రండి సార్ మీకోసమే వెయిటింగ్ అని అక్కడున్న అతన్ని చూపించాడు. వయసు 50 పైనే ఉంది. కృతి, రిషి వచ్చి ఆయనకి విష్ చేశారు. ఆయన నవ్వుతూ కూర్చోండి అన్నాడు. రిషి, సార్ ఇంతకీ మీరు అనగానే, నేను కేకే గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండీని కృష్ణకాంత్ అనగానే కృతి చప్పున పైకి లేచి, సార్ మీరా? మీ గురించి విన్నా, కానీ చూడటం ఇదే అంటూ రిషిని కూడా పైకి లేవమని సైగ చేసింది. రిషి లేస్తుంటే, పర్వాలేదమ్మా నువ్వు కూర్చో అన్నారాయన. కృతి మొహమాట పడుతూ కూర్చుంది. చెప్పండి సార్ అని అడిగింది. ఇందాక జడ్జిగా వచ్చి నేను క్వశ్చన్స్ అడిగింది మా స్టాఫ్. అతన్ని గురించి పొగుడుతూ చెప్పాడు. అరగంటలో చాలా ఐటమ్స్ చేసావని చెప్పాడు. అది టేస్ట్ సూపర్గా ఉంది అనగానే, సరే నీతో మాట్లాడాలని రమ్మన్నాను. నీ గురించి చెప్పు తల్లి అన్నారాయన. ఆయన మాటల్లో ఎంతో వాత్సల్యం కనిపించింది. కృతి తన గురించి బ్రీఫ్గా చెప్పి చెఫ్ అవ్వడం తన లైఫ్ అంబిషన్ అని చెప్పింది. ఆయన గూడని, సరే ఇప్పుడు డిగ్రీ అన్నావు కదా, నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తావా అని అడిగారు. కృతి అవునన్నట్లు తలూపింది. ఆయన కళ్ళజోడి సవరిస్తూ, ఈలోపు మా హోటల్స్లో కొన్ని బ్రాంచ్లలో ట్రైనింగ్ సెషన్స్ జరుగుతాయి. పేపర్లో యాడ్ ఇస్తారు. మామూలుగా అయితే టేస్ట్ పెట్టి తీసుకుంటారు. కానీ నువ్వు ఇక్కడే క్వాలిఫై అయ్యావు. మిగతా డీటెయిల్స్ మా పిఏ ఇస్తాడు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ అన్నారు. కృతి లేచి, థ్యాంక్ యూ సార్, మీకు ఎలా అంటూ మాట్లాడలేక ఆగిపోయింది. ఆయన నవ్వుతూ, పర్లేదు అంటూ రిషిని చూసి, ఏమో నీ కథ ఏంటి,
నువ్వు చెఫ్ అవుతావా అన్నారు. రిషి లేదండి సినిమా హీరో అవుతా అన్నాడు. ఆయన రిషిని నకసిక పర్యంతం చూసి నీ కటౌట్ చూస్తే అయ్యేటట్లే ఉన్నావు, ఎనీహౌ నీకు ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రిషి పిచ్చ హ్యాపీగా ఆయన చెయ్యి తెగ ఊపేశాడు.